90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ హరిత గారు. హరిత గారి దగ్గర నుంచి బోల్డ్ అని విషయాలు, బోల్డ్ అనే టాపిక్స్తో మనం రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే రాధా. మామూలుగా హరిత ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ గురించి అవతల పర్సన్ ఒక్క నిమిషం కూడా, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. ఇక్కడ ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ గురించి గంటలు గంటలు ఆలోచిస్తూ ఏడుస్తూ ఇంకా ఆ ఏడుపు సీన్లు, ఏడుపు పాటలు వింటూ ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తూనే ఉంటారు. కేవలం ఏడుపుతో వాళ్ళ ఆలోచనలతోనే టైం వేస్ట్ చేస్తారు. అవతల పర్సన్ మాత్రం ఒక్క నిమిషం కూడా వీళ్ళ గురించి ఆలోచించకుండా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చక్కచక్కా చేసుకుంటూ ఇంకొకరితో ఎంజాయ్ చేస్తూ అసలు ఏముండదు. ఈ పిచ్చి మొహాలు మాత్రం ఏడుస్తూనే ఉంటారు. ఇటు హెల్త్ పోతుంది, టైం వేస్ట్ అవుతుంది. వీళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు. వీళ్ళంతా ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నిజంగా ఇలాంటి వాళ్ళకి ఎలా మీరైతే ఎలా ట్రీట్ చేస్తారు? వెళ్ళిపోయారు. నేను మళ్ళీ చెప్తాను, వెళ్ళిపోయారు. ఆ పర్సన్ నీకంటే జాబ్ ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళిపోయారా, నీకంటే ఇంకొక XYZ పర్సన్ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోయారా, లేకపోతే నీకంటే ట్రావెలింగ్ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోయారా, లేకపోతే గోల్ ఇంపార్టెంట్ అయి వెళ్ళిపోయారా, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయి వెళ్ళిపోయారు. దే ఆర్ గాన్. గాన్ మీన్స్ గాన్ అంతే. నిన్ను మోసం చేసినా కూడా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వెళ్ళిపోయారు, వదిలేసాయి. మనం ఏం చేస్తామంటే కానీ నాకు వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు కావాలి, ఈ నాగింగ్ పర్సన్స్ తోనే ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను నీకు మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే, నేను మొన్న రీసెంట్గా ఒకరిది విన్నాను. ఆల్రెడీ ఆ అమ్మాయి 5 yearsతో ఒక అబ్బాయితో ఉంది. మధ్యలో ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడు. ఆ అబ్బాయికి ఈ అబ్బాయితోనే బ్రేకప్ చేయించేసింది. అది ఇంకా హైలైట్. వీళ్ళిద్దరిది గొడవ ఈ అబ్బాయితోని కవర్ చేసి ఈ అబ్బాయిని పిచ్చగా వాడుకుంది అనమాట. కొన్ని లక్షలు వాడేసుకుంది. ఈ అబ్బాయి యూకేకి వెళ్ళిపోవాలి. ఈ అబ్బాయికి అన్ని మంచి మాటలు చెప్పేసింది, మనం పెళ్లి చేసుకుందాం అది ఇది అనేసి. మరి ముందు వీళ్ళ కమిట్మెంట్ ఏంటో ఆ భగవంతుడికి తెలియాల. ఫస్ట్ కమిట్మెంట్లో ఉన్నారేమో, తర్వాత పెళ్లి దాకా. ఈ అబ్బాయి యూకేకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసేసిందంటే మెల్లగా నాకు ఎంగేజ్మెంట్, నాకు పెళ్లి చూపులు చూస్తే మెల్లగా స్టార్ట్ చేసి ఇక్కడ ఈ అబ్బాయి పిచ్చోడైపోతున్నాడు. అదే చాలా పిచ్చోడైపోతూ ఆ అబ్బాయి ఫిజికల్గా ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు, హర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే ఫైనల్గా ఏమైంది, ఆ అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మా వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నాను, నువ్వు కాల్ చెయ్యకు, నేనే నీకు కాల్ చేస్తా, నువ్వు అంటే నాకు ప్రాణం, నేను లేకుండా నువ్వు ఉండలేవు, అది నాకు తెలుసు, నేను నిన్ను మోసం చెయ్యను, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయి, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా, నువ్వు ఫోన్ చేయకు. ఫైనల్గా ట్విస్ట్ ఏంటంటే అర్లీ మార్నింగ్ కాల్ చేసి నీకు నాకు సెట్ అవ్వదు, నీ లైఫ్ చూసుకో, నా లైఫ్. అప్పటికే ఆ అబ్బాయి 1 week నుంచి ఫుడ్ బెడ్ ఏం లేకుండా ఓన్లీ ఏడుపుతోనే బతికేశాడు. అంటే ఎంత ఘోరంగా అమ్మాయిలు ఇలా చేస్తే, ఈ అమ్మాయి నిజంగా చెప్పాలంటే అమ్మాయి అబ్బాయి గురించి ఆలోచించట్లే, ఈ అబ్బాయి మాత్రం పిచ్చగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకు నువ్వేం చెప్తావు? అవకాశవాది. ఆ అమ్మాయిని బ్యాడ్ గా అన్నను, చేసిన తప్పు రాంగ్, అవకాశవాదే కానీ చాలా అవకాశవాది. అంటే ఏ బెటరా బి బెటర్ సో బితో సెటిల్ అవ్వు, ఏ బెటర్ సో ఏతో సెటిల్ అవ్వు. ఇద్దరిని మ్యాచ్ చేసుకొని చూద్దాం బ్యాలెన్స్ లో. ఎవరి సైడ్ వెయిట్ ఎక్కువ ఉంటే వాడి సైడ్. వీడికి ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయా, ఎడ్యుకేషన్ ఉందా, నన్ను బాగా చూసుకుంటాడా, సెటిల్డ్ ఫ్యామిలీయా, నేను రేపొద్దున జాబ్ చేయక్కర్లేదా, సో ఐ విల్ చూస్ దిస్ పర్సన్. అంత ఫాస్ట్ గా అమ్మాయిలు ఉన్నారు రాధా, ఉన్నారు. ఎందుకంటే మనకి బ్రెయిన్ సైజ్ పెద్దది. మనకి మెన్స్ కంటే వి థింక్ ఫ్రమ్ ఎమోషన్స్, దే థింక్ ఫ్రమ్ లాజిక్. డిఫరెన్స్ ఉంటుంది. మన రైట్ బ్రెయిన్ వేరు, వాళ్ళ లెఫ్ట్ బ్రెయిన్ వేరు, సైజెస్ లో కూడా. మరీ కాదు కానీ కొంచెం. మనం ఎక్కువ ఎమోషనల్ గా ఆలోచిస్తాం, వాళ్ళు ఎక్కువ లాజికల్ గా ఆలోచిస్తారు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మాయిలు బయటికి వెళ్ళటం వల్ల మనకి ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది, మనకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. చిన్న ఏజ్ లోనే వీఆర్ ఏబుల్ టు గెట్ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు గెట్. సో మనకి ఎప్పుడైతే అన్ని వచ్చేస్తున్నాయో, తొందరగానే దొరికేస్తున్నాయో, వీఆర్ లైక్ మనకు తెలిసిపోయింది అమ్మాయిలకి వీఆర్ మోర్ ఎఫిషియంట్ అని. అది తెలిసి జాబులు చేసుకున్నంత వరకు బాగానే ఉంది, అక్కడ దాకా ప్రాబ్లం రావట్లా. నేను జాబ్ కూడా చేయకుండా ఖాళీగా ఎవరి దగ్గర ఖాళీగా నాకు డబ్బులు దొరుకుతాయి,
వీడిని పెళ్లి చేసుకొని వీడు లైట్ తీసుకుని అనుకో, నాకు ఆ అలిమనీలో నాకు ఇంత మనీ వచ్చేస్తుంది కదా, 1 year లోపల మ్యారేజ్ నాకు లక్షలు వస్తున్నప్పుడు నేను ఎందుకు లైఫ్ లాంగ్ కష్టపడాలి? ఇవి సావు తెలివితేటలంటే, ఇవి చెత్త తెలివితేటలంటే. నాకు అనిపించింది ఆ అమ్మాయి చాలా ప్రీ ప్లాన్డ్ గానే ఉండింది. అమ్మాయి పెళ్లి చేసుకోవద్దు, ఉన్న రోజు మంచిగా అబ్బాయితో డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసేసి హ్యాపీగా ఉండాలా. ఎలాగో అబ్బాయి వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు, నేను పెళ్లి చేసుకున్న అబ్బాయి రాలేడు, ఏం చేయలేడు, అంతే కదా. ఇదంతా ఒక ప్రీ ప్లాన్. అంటే నిజంగా నువ్వు అన్నట్టు అవకాశవాదులే హరిత. వాళ్ళకి ఎమోషన్స్ లేవు. ఒకప్పుడు అబ్బాయి మోసం చేస్తాడేమో అని భయపడేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు మోసం. అవును, వాళ్ళు అసలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు చేసుకోవట్లేదు. వాళ్ళు భయపడుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ఒక 1 year లోపల వాళ్ళు వేస్తే ఒకవేళ మేము తట్టుకోగలమా. కరెక్ట్ గా చెప్పావు. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ రిలేషన్షిప్, ఇప్పుడు ఆ ఇంట్లో ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగున్నారు అని మనం అనుకోవడానికి ఏ ఫ్యామిలీ లేదు. స్పిరిచువల్గా చెప్తున్నా, ఇది గోర్ కలియుగ్ నడుస్తుంది. గుడ్ కంటే బ్యాడ్ డామినేట్ చేస్తుంది. భాగవతంలో కూడా చెప్పాడు కదా కృష్ణుడు, దట్ టైమ్ విల్ కమ్, రైట్, గుడ్ ని బ్యాడ్ డామినేట్ చేసేస్తుంది. అంధకారం ఎంత ఉంటుందంటే ఆ లైట్లో నీకేమి రైట్ ఏది రాంగ్ ఏది నీకు కనిపించదు. రక్షక్ భక్షక్ బంజాతి, నీకు కాపాడాల్సిన వాళ్ళే నిన్ను చంపేస్తూ ఉంటారు. అండ్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అంటే అలానే టైం నడుస్తుంది. సో ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ ఆర్ ది అదర్. నేను అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫ్యామిలీలోని ఏదో ఒక భయంకరమైనదే నడుస్తుంది ఆల్రెడీ ఇష్యూ. మన అందరికీ ఒక ఎడిక్షన్ ఇప్పుడు ప్రెసెంట్గా ఆల్మోస్ట్ అందరికీ ఒక ఎడిక్షన్ ఉంది. ఏంటో చెప్పనా? సోషల్ మీడియా ఎడిక్షన్. వెరీ ఇంపార్టెంట్. స్క్రీన్ ఎడిక్షన్ అయినా కొద్ది గొప్ప మనం కంట్రోల్లో ఉంటుంది. అవును, సోషల్ మీడియా ఎడిక్షన్ మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తుందంటే, నా ఫ్రెండ్ అబ్బా యూకేలోకి వెళ్ళి సెటిల్ అయింది, ఇప్పుడు ఈ అమ్మాయి అది చూసేసింది, ఆ అమ్మాయి పిక్చర్స్ చూసేసింది, ఆ అమ్మాయి నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంట్లో ఎంత కొట్టుకుంటున్నారో దీనికి అనవసరం. కానీ సపోజ్ ఆ ఇమేజెస్ చూసింది, ఆ అమ్మాయి ఫీలింగ్ ఏముంటుంది? నేను కూడా యూకేకి పోవాలా, అంతే. అంటే యూకేకి వెళ్ళేవాడిని పట్టుకోవాలా, నేను కూడా ఆ ఫోటోలు దిగి నా క్లాస్మేట్స్కి అప్పుడు ఎవరైతే బుల్లింగ్ చేశారో సపోజ్ స్కూల్లో వాళ్ళకి నేను చూపెట్టాలని ఇప్పుడు ఎంత బాగున్నాను. దిస్ ఈజ్ సోషల్ మీడియా అడిక్షన్. చాలా యూట్యూబర్స్ నువ్వు చూడొచ్చు, భయంకరమైన ఫాల్తూ వీడియోస్ చేసి పెడుతున్నారు, చూడడానికి కూడా సేమ్ వేస్తుంది మనకి. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ అడిక్షన్. సో హరిత, అయితే ఎలా హరిత ఇప్పుడు నీ గురించి ఆలోచించిన వాళ్ళ కోసం నువ్వెందుకు అంతగా ఆలోచించాలి? ఇంకా అది హార్ట్ అంటే వీళ్ళని మనం ఇంకా మార్చొచ్చా? వాళ్ళని వదిలేసేయండి. ఇంకా నేనేమంటా అంటే వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేసేయండి రా బాయ్. నేను వద్దు కాల్తో తన్ని, నీకంటే నాకు వాడు ఇంపార్టెంట్ రా, నీకంటే నాకు ఆ అమ్మాయి ఇంపార్టెంట్ రా అనేసి వదిలేసిన వాళ్ళ వెనకాల సరే పడ్డామే అనుకో, ఎన్ని రోజులు పడితే వాళ్ళు పోనీ నీ దగ్గర ఐ లవ్ యూ అని రిటర్న్ చెప్తారు? గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే నువ్వు లైఫ్ లాంగ్ బానిస కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలి. బానిస బ్రతుకంటే నిజంగా చెప్తున్నారు రాదా, దిస్ ఈస్ ఫార్ బెటర్ టు హీల్ యువర్ సెల్ఫ్. ఒక 3 months రీహాబ్ సెంటర్స్కి వెళ్ళి హీల్ చేసుకొని ఒక సైకియాట్రిస్ట్ ని కలిసి హీల్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. 6 months బ్రేక్ కావాలా తీసుకో, 1 year బ్రేక్ కావాలా, నీకు ఫినాన్సెస్ రెడీ ఉన్నాయంటే 1 year బ్రేక్ తీసుకో. నీకు బ్రేక్ తీసుకోలేనంత ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అయితే ఆ రెస్పాన్సిబిలిటీస్ కోసం బతుకు. రైట్. ఆ పోయిన వాళ్ళ కోసం ఎందుకు చావాలి? చాలా బాధ్యత పైన డిపెండెంట్ బతకాలి అన్న పెద్ద రీజన్ వేసుకో. బ్రెయిన్ వాంట్స్ అ లాజికల్ రీజన్ టు లివ్. రైట్. ఎందుకు నేను బతకాలి? వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ అంటే ఏంటి? వాడి కోసం నేను బతకటమా, ఆ అమ్మాయి కోసం నేను బతకటమా, ఆ అమ్మాయి వెళ్ళిపోతే నా లైఫ్ అయిపోయిందా? నో, దట్స్ నాట్ లైఫ్. లైఫ్ ఈజ్ అ డిస్కవరీ అంటారు. ఎవ్రీ డే యూ విల్ లెర్న్ సంథింగ్, యూ విల్ గ్రో సంథింగ్. నువ్వు మళ్ళీ ఈరోజు చేసిన మిస్టేక్స్ని రేపు చేయకుండా ఉంటూ నువ్వు ముందుకు వెళ్ళటమే లైఫ్ అంటేని. ఇట్స్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈ పిల్ల కాకపోతే వేరే పిల్ల బై రేపొద్దున వచ్చే అమ్మాయి, బికాస్ నీ బ్రెయిన్ కి ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఇలాంటి మిస్టేక్స్ నేను చేయకూడదు, ఇలాంటి పర్సన్ నేను చూస్ చేసుకోకూడదు అని. అచ్చా, యూ విల్ నాట్ చూస్ దట్ పర్సన్. లేదా నువ్వు స్టాండ్ తీసుకుంటావు, నీకు నువ్వు గట్టిగా ఇలాంటి కథలు ఉంటే నువ్వు నా లైఫ్ లోకి రాకు, అంతే కదా. రెండు బెటరే కదా. నీకు ఒక లెసన్ నేర్పించింది. దిస్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. కూర్చొని ఎన్ని రోజులు కుమిలితే పోనీ బయటకు వెళ్దాం, నువ్వు చెప్పు రాదా? వాళ్ళ గురించి వెళ్ళిపోయినారు, నువ్వు కూర్చొని 3 నెలల్లో నేను హీల్ అయిపోతాను, 3 నెలలు ఏడిస్తే అమ్మాయి రిటర్న్ వస్తుంది, లేకపోతే అబ్బాయి రిటర్న్ వస్తాడు, ఉందా? లేదు. ఛాన్స్ ఉందా? 1 year ఏడుస్తాను, పోనీ వస్తారా? పోనీ నేను చచ్చిపోయాను, హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో, పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడ వదిలేసుకుని వస్తారనుకుంటున్నావా? అంత సీనే లేదు ఇక్కడ. ఎవరి స్వార్థంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి అలా చేసుకోకురా నా కోసం నేను వెళ్ళిపోయినారా అని డైలాగ్ కొడతారు తప్ప ఎవరు రిటర్న్ రారు లైఫ్లోకి. సో బీ వెరీ ప్రాక్టికల్. మొన్న ఒక షార్ట్ వింటే భలే బాధేసింది.
ఒక అమ్మాయి లవ్ చేసిన వాడికి మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కాల్ చేసి ఆడేదో చక్కగా బతుకుతున్నాడు, నువ్వు చూస్ చేసుకొని వెళ్ళిపోయావు, నీ పేరెంట్స్ ఇంపార్టెంట్ అనుకున్నావు, నీ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చావు, పెళ్లి చేసుకున్నావు, నోరు మూసుకొని ఆ లైఫ్లోనే ఉండాలా. అవును. మళ్ళీ వీడికి కాల్ చేసింది, ఆ రికార్డింగ్ మనకి యూట్యూబ్లో పెట్టారు షార్ట్లో. నేను చచ్చిపోతారా అంటే ఈ పిల్లోడు నువ్వు చచ్చిపోకు నేను ఉన్నాను అంటాడు. అరే ఈ ధైర్యం నువ్వు ముందు ఇచ్చినావు, ఇప్పుడు ఇంకా ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఆ అమ్మాయి కాల్ చేస్తే నువ్వు కట్ చేయి, ఫస్ట్ నిజంగా కట్ చేయి. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఈ స్పైరల్లో ఇరుక్కొని నువ్వే అమ్మాయి ట్రాప్ చేసావు, నీ మీద తిప్పడంలో 2 నిమిషాలు పడ్డాయి. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్ళి అయిన తర్వాత మళ్ళా నీ లైఫ్ లోకి నా భర్త బాగాలేదు, నా భార్య బాగాలేదని వచ్చారని వాళ్ళని అసలు దేకొద్దు. బాయ్ బాయ్, అది అసలు మీట్ యు నెక్స్ట్ బర్త్, అంతే నెక్స్ట్ జన్మలో చూసుకుందాం, అంతే అప్పటిదాకా వెయిట్ చేయి, అంతే. కరెక్ట్ గా చెప్పావు. లేదు 100% ఇదే జరుగుతుంది హరిత. ఈ హార్ట్ అంతకంటే పెయిన్ తీసుకోలేదు రాదా, ఎందుకు అంత కార్టిజోల్ రిలీజ్ చేయాలి? పోయిన వాళ్ళ కోసం మనం ఎందుకు? చావుని తీసుకోగలిగిన వాళ్ళు వీళ్ళని తీసుకోలేమా? అనుకోండి వదిలేసుకోవాలి. దేవుడు మరుపు అనేది మనకి ఇచ్చిన గిఫ్ట్, దాన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ రాధా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.